శ్రీరామ భూపాలుడు పట్టాభిషిక్తుడై కొలువుండగా భరత శత్రుఘ్నులపుడు వరుస సేవలు చేయగా వచ్చిరి. మారుతాత్మజులప్పుడు రాఘవుల చేరి పాదములొత్తగా సుగ్రీవుడా కొలువులో పూర్ణితో నమ్రుడై కొలువుండగా కుంగురులు నారదులును కీర్తించి నిలిచిగా నముసేయగా బ్రహ్మాదుల సభలలో ఎంతో శుభరమ్యముగా నాట్యమాడా. సనకాది మౌనీంద్రులు కొలువులో శాస్త్రములు తర్కింపగా సకల దేవతలు గొలుగా ఉదయాన పుష్పవర్షము కురిసెను. భయంత కలయ చూసి కీర్తించే సంతోషముల జానకి ప్రతి ముఖము చూచి నిలచి వినయముల పట్టి అంజలి తక్కునా. దేవదేవేంద్ర వినుమా విన్నపము తెలిపెదను చిత్తగింపు ముందు మనమడగులకును పోగాను ముద్దుమైది వెంటను. పయనమై నాగ చూచి తన చెలియ పయనమాయను ఊర్మిళా వద్దుని ముందు మనసు సౌమిత్రి మనల సేవించవచ్చే. నాడు మొదలు సేయపై కనుమూసి నాటి పయనించి ఉండే కనైనయాల తెచ్చి తమ్ముని ముఖము కంపడి ప్రాణసఖీ లాగున కూర్మితో పలుకంగని రాముడు తలపోసి చూడనంతే తన మదికి తగు విచారము పుట్టెను. రమ్మి లక్ష్మణ గ్రక్కున యుచితమారమణి ఎడబాసి ఉంటా తడవాయి కణేలను ప్రియురాలి దగ్గరకు నీవు పొమ్ము. అన్నరాముని మాటకు లక్ష్మణుడు చనుచెంచి గృహములకును ప్రాణనాయకి పాన్పులా కూర్చుండి భాషించే విరహములా. తన్ను తామరచి ఉన్న ఆ కొమ్మ తమ కమల వడకగొడగే అయ్య మీరెవ్వరైనా మీరింతయాగడంబులకొస్తిరి. ఎవ్వరు లేని వేళ మీరిప్పుడు ఏకాంతములకొస్తిరా. మా తండ్రి జనకరాజు ఇంటిని ఆజ్ఞ చేయక మానరు. ఆయక్క బావ విన్నా నీకిప్పుడు ప్రాణముల హాయివచ్చు. మా అక్క మరిది విన్నా నిమ్ముప్పుడు బ్రతుకనివ్వరు జగతిలో. హెచ్చైన వంశానికి అపకీర్తి వచ్చలేని సేతో కీర్తి గలి ఇంట పుట్టి అపకీర్తి వచ్చలేని చేతో. ఒకడాయి గోరి ఇంద్రునికి ఆనాడు గొడలహీనమాయే పరసపెని గోరి కాదా రావణుడు మూలముతో హతమాయను. ద్రోహములు మీరు ఎరుగుండి ఇంత ద్రోహము కొస్తురా. ఆడతోడుల పుట్టరా మా వంటి తల్లి
లక్ష్మణుడు తావేసు పొందులయను